విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ డోలా వీరాంజనేయ స్వామి చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలో ఈ ఈవెంట్ను విజయవంతం చేసేందుకు సర్వం సిద్ధం అయిందన్నారు. విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్ర ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామితో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తా ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన అతిథిగా ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తున్నారు. మొత్తం ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలాగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ డోలా వీరాంజనేయ స్వామి ప్రస్తుతం అంతా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లన్నీ కూడా ఆయన పూర్తి చేసే విధంగా ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు మొత్తం అధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. ప్రపంచ రికార్డుని నెలకొల్పే విధంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సార్ ఏంటి సార్, ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. మనం ఒక పెద్ద ఈవెంట్ని ఇక్కడ విశాఖపట్నంలో నిర్వహిస్తూ ఉన్నాము ప్రపంచ రికార్డు కోసం. సార్ ఏం సార్ యోగాంధ్ర 2025ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధానమంత్రి స్వయంగా నేను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరంలో బీచ్ తీరాల్లో ఈ యోగా నిర్వహించాలని చెప్పేసి అనుకున్నారు. భారతీయ సాంప్రదాయమైనటువంటి యోగా అంతరించిపోవడంలో ఆరోగ్యానికి క్రమశిక్షణకి మారుపేరుగా యోగా ఉంటుంది. అందుకోసమే 1 ఎర్త్ 1 హెల్త్ అనేటువంటి థీమ్ తోటి ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట తీసుకుంది. ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నాం. ఈ ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు కూడాను 29.5 కిలోమీటర్లని చేస్తున్నాం. 5 లక్షల మంది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా చేయబోతున్నాం. రాష్ట్రంలో 1,00,000 ఈ సెంటర్స్లో ఈ యోగా చేయబోతున్నాం. అదేవిధంగా 25,000 మందితోటి సూర్య నమస్కారాలు కూడా చేయబోతున్నాం. దీనివల్ల ఆరోగ్యం ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. మంత్రి నారా లోకేష్ గారితో పాటు హోమ్ మినిస్టర్ అనిత, అలాగే అందరూ ఇతర మినిస్టర్స్తో కలిపి అందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అత్యంత భద్రతా వలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సో దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్గా అంటే మీరు ఇక్కడ పరిశీలనలో ఏం పరిశీలించారు? ఏర్పాట్ల ఎంతవరకు? అధికార యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దీన్ని విజయవంతం చేయాలన్నారు. ఇవాళ నుంచే ఏర్పాట్లు స్టార్ట్ అయ్యి డయాస్ కూడా మెయిన్ డయాస్ నుంచి ఇక్కడి నుంచి మొదలవుతా ఉన్నాయి. సీఎం గారు కూడా ఫీల్డ్ లెవెల్లో ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా ముందుగా వచ్చి ఏర్పాట్లు పరిశీలన చేయడం అనేది మొదటి జరుగుతూ ఉంది. దీన్ని బట్టి ఎంత ప్రతిష్టాన్ని తీసుకొస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవచ్చు. ఎటువంటి లోట్లు ఇబ్బందులు లేకుండా హెల్త్ పరంగా కావచ్చు, ఈవెన్ నేచురల్ కాల్స్కి కావచ్చు, ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి మహిళలకు కావచ్చు, యువత కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము. మీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి అయిపోయిన తర్వాత స్నాక్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎక్కడ ఎటువంటి లోపము ఇబ్బంది లేకుండా ఇది జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సార్, అంటే మీరు విశాఖపట్నం ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ మీకు ఇదంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. భీమిలి వరకు అంటే 26 కిలోమీటర్ల పొడవునా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. పైగా మీరు వైద్యులు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీరు చెప్పినట్లుగా 1 హెల్త్ అండ్ 1 నేషన్ అంటే మనము ఈరోజు ఆహార అలవాట్లు కావచ్చు, వ్యాయామం తగ్గిపోవడం కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా యోగాని ఒక జీవితంలో భాగస్వామిగా చేసినందువల్ల మనం కొన్ని వ్యాధుల్ని ప్రివెంట్ చేయటం, వెయిట్ రిడక్షన్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి లంగ్స్ కానీ స్ట్రెంగ్తనింగ్ కానీ వీటి కొరకు యోగా ఉపయోగపడుతుంది. దాని విధంగా మనం ఆరోగ్యం అనేది ప్రధానము, ఆరోగ్యం మహాభాగ్యం అనేటువంటి సూత్రాన్ని మనం తీసుకుంటాం. హెల్దీ హ్యాపీ ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పేరు ఇచ్చారు. హెల్దీ హ్యాపీ వెల్దీ ఆంధ్రతో మనం ముందుకు వెళ్ళాలండి. ఇది ఇక్కడ మొత్తానికి ప్రజాప్రతినిధులతో పాటు అందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రపంచ రికార్డును నెలకొల్పే విధంగా అటు ఆంధ్రప్రదేశ్తో పాటు విశాఖపట్నం వైపు ప్రపంచం మొత్తం చూసే విధంగా ఇక్కడ ఈ ఏర్పాట్లు యోగాంధ్ర కోసం చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ డోలా వీరాంజనేయ స్వామి తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.